హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ఈరోజు ప్రోమో అయితే చూశారు కదండి. నిజంగా తనుజాని చూస్తుంటే ఏంటి అసలు ఈ అమ్మాయి అసలు ఇంత గెలవడానికి ఇంత కన్నింగ్గా ఆలోచిస్తారా, అయ్యో ఇంతమందిని ఇట్లా యూజ్ చేస్తారు ఏంటి అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు కళ్యాణ్ తనుజ కూర్చొని మాట్లాడుతున్నారు కదా. ఇక్కడ కళ్యాణ్, నువ్వు వెళ్ళి భరణి గారిని అడుగు, ఆయన ఎట్లా ఓడిపోతారు కదా, సో ఆయన ఎవరికి ఇస్తారనుకుంటున్నావు అమౌంట్ అంటే, నాకివ్వరు, తన సంజన గారికి ఇవ్వరు, ఇస్తే ఆ ఇమ్మాన్యుయల్కి ఇస్తాడేమో, ఎందుకంటే నేను నిన్న ఓట్ వేయనని చెప్పాను కదా అని చెప్పి అంటుంది కదా. నిన్న కూడా ఆయన్ని చాలా తప్పుగా అపార్థం చేసుకున్నాను నాన్న అంటూ వచ్చి ఆయన్ని హక్ చేసుకొని ఆయన దగ్గర ఇట్లాగా వాలిపోయి చిన్న చిన్న మాటలు చెప్పేసి ముద్దు ముద్దుగా వెళ్ళిపోయింది. ఈ రోజు కూడా ఏమంటుంది, సో ఆయన నాకు ఇవ్వను అని చెప్పింది కదా. ఈరోజు ప్రోమో ప్రకారం చూస్తే ఆయన ఎవరికి ఇచ్చారు, ఈమెకే ఇచ్చారు. ఇక్కడ ప్రతిసారి కూడా ఈమెంటంటే నేనెళ్ళి ఎందుకు అడగడము, ఆయన ఎటో నాకే ఇస్తారన్న విషయం నాకు తెలుసు. ఎందుకంటే ఆయన కూడా ఇక్కడ నాకైతే భరణి గారు నిజంగా స్ట్రాంగ్‌గా ఎందుకు లేకుండా పోతున్నారు అని అనిపిస్తుంది. ఈయనకి తెలుసు కదా, నిన్న ఆయన వెళ్లి ఎంతసేపు బ్రతిమలాడాడో. ఆ బ్రతిమలాడడం చూసి చాలా మందికి కూడా చాలా బాధ అనిపించింది. అయ్యో! నిజమే కదా, ఈయన ఎన్ని సార్లు తనుజ కోసం నిలబడ్డాడు. సో, తనుజ ఈయన కోసం ఎందుకు నిలబడట్లేదు అనంటే, అప్పుడు ఇమ్మాన్యుయల్‌కి ఒక మాట చెప్పింది గుర్తుందా? ఆయన వెళ్ళిపోతున్నప్పుడు నా దగ్గర స్టోన్ ఉన్నింది. నేను అసలకి ఆడియన్స్ పోల్‌కే వదిలేసాను. ఆ స్టోన్‌ని యూజ్ చేసుంటే నేను సాయికి కూడా చాలా క్లోజ్ కదా, అప్పటికే మనకు సాయి. సో, నేను ఈయన కోసం కామ్‌గా ఉన్నాను కదా అని. అంటే ఈమె ఎప్పుడు ఎవరిని ఎట్లా యూజ్ చేయాలి, ఎప్పుడు ఆయన్ని నేనే ఇంట్లో ఉంచాను అన్నట్టుగా ఈమె చెప్తుంది. అక్కడ ఉంచింది, లేనిది అనేది కాదు సమస్య. ఆ రోజు పంపించేసిన తర్వాత ఆడియన్స్ ఓట్స్ ద్వారానే ఆయన వచ్చాడు కదా. ఈమె పంపించేస్తే వెళ్ళలేదు, వేరే వాళ్ళు పంపించేస్తే ఎళ్ళలేదనమాట. అది తెలుసుకోకుండా నిజంగా తనూజ చాలా ఫేక్‌గా నటిస్తుందండి. ఇక ఈరోజొచ్చి ఆయన డబ్బులిస్తాననేసరికి షాక్ అయిపోయి, షేక్ అయిపోయి మళ్ళీ ఆయన దగ్గరకొచ్చి కూర్చోవడము, నాన్న ఏంటి అనడము, ఇక ఆయనొచ్చి కౌగిలించుకోవడం. నిజంగా ఇదంతా నాకైతే చాలా ఫేక్‌గా అనిపిస్తుందండి. నిజంగా మొహం మీద ఉన్నది ఉన్నట్టు చెప్పేటట్టుంటేనే అది నిజంగా విన్నర్ క్వాలిటీ అనిపిస్తది. లేదు అనుకుంటే ఇప్పుడు నిన్నేమి నాకంటే మీకంటే కూడా నాకు ఇమ్మాన్యుయలే చేశాడని ఒకసారి చెప్తది. లేదు ఇమ్మాన్యుయల్ నాకసలు ఏం చేశాడు? నాకేమీ చేయలేదు. మీరంతా అన్నా చేశారు కళ్యాణ్. అసలు వాడు నాకేం చేయలేదని చెప్పేసి తన్నెత్తుకోబోయి నామినేషన్స్‌లో చెప్తది. అలాగే తనని హైయెస్ట్‌లో ఉంటే లీస్ట్‌లోకి రంపించడానికి చూస్తది. అస్సలు నిజంగా ఈ అమ్మాయి అయితే ఎప్పుడైతే ఈ అమ్మాయి హైయెస్ట్‌లో ఉంది ఓటింగ్ పరంగా, ఈ అమ్మాయి టాప్ అని చెప్పినప్పటి నుంచి ఈ అమ్మాయి యాటిట్యూడ్ కానీ నిజంగా నాకైతే అస్సలు నచ్చట్లేదు. మంచిగా ఉండండి. మీరు గెలిచేదానికి ఖచ్చితంగా ఆడుకోండి. ఎన్ని స్ట్రాటజీస్ వేసుకోండి. కానీ పక్కన వాళ్ళని తక్కువగా చూపించి నేను గెలవాలి అనుకోవడం మాత్రం తప్పు. నిన్న సంజన గారి విషయంలో కూడా ఇదే జరిగింది. ఇది చెప్పే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తేనే కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి. ఇక నెక్స్ట్ వచ్చేసి నిన్న నైట్ గేమ్‌లో కూడా ఆమె పెడలేదో పాడైపోయింది. ఆమె ఫస్ట్ అట్లా పెట్టుకొని ఆమె స్ట్రాటజీ ప్రకారం తర్వాత నిలబెట్టాలి. నిలబెట్టదు కూడా. కానీ అక్కడ కూడా డేమాన్ పవన్ 3 బ్లాక్స్ తీసేస్తానన్నాడు కదా. లేదు అదేంటి మేము పెట్టుకోవచ్చా ఇలా అని కావాలని అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ అన్నీ పెట్టుకొని పక్కన వాళ్ళని తక్కువగా చేసి చూడడం, అలాగే పక్కన వాళ్ళ గురించి తక్కువగా చెప్పడం. నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతూ పక్కన వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడితే అదేంటి వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఆమె ఏంటి నీ సైడ్ ఉండకుండా వాళ్ళ సైడ్ ఉందని ఇమ్మాన్యుయల్‌కి చెప్పడం. ఇప్పుడు ఇమ్మాన్యుయల్‌కి అలాగే సంజన గారి మధ్య ఈ చిచ్చు పట్టడం. నిజంగా ఇదంతా చూస్తుంటే చాలా ఫేక్‌గా అనిపిస్తుందండి. మీరు నిజంగా తనూజాని ఓట్ చేసుకోండి, నేనేం కాదనను. కానీ కనీసం గుర్తుపెట్టుకోండి ఎవరు ఏం ఆట ఆడుతున్నారు, మనం ఎవరికి ఓటేస్తున్నామని. నేను ఎవ్వరి గురించి ఏదో చెప్పేసి మీకే చెయ్యాలని కాదు, కానీ కనీసం కొద్దిగా అమ్మాయి యాటిట్యూడ్ మార్చుకుంటే బాగుంటుందనేది నా యొక్క ఆ సలహా. అంతేగాని ఇక ఏమీ లేదండి. ఇక సలహా కూడా కాదు. మీరు ఆలోచించి ఓటైతే చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు గేమ్‌లో కూడా నిజంగా సంజన గారిని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఆమె స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు స్ట్రగుల్ అవుతూ కంప్లీట్ టాస్క్‌లు ఆడిందే లేదు. ప్రతిసారి ఆమెను తీసి ముందుగానే పక్కన పడేస్తారు. అసలు ఈ యొక్క సీజన్‌లో చాలా అన్యాయం జరిగింది ఎవరికైనా ఉందంటే అది సంజన గారికనే అనిపిస్తుంది. ఈరోజు కూడా ఆ యొక్క వీళ్ళ ముగ్గురికి గేమ్ పెట్టారు. ఇక భరణి గారినైతే గేమ్‌లో నుంచి తీసేశారు. నీ పాయింట్స్ ఎవరికిస్తారంటే ఈయన వెళ్ళి తీరా ఇప్పుడు నిన్నే కదా డేమాన్ పవన్ తనూజాకిచ్చాడు. అన్ని పాయింట్స్ ఇచ్చాడు కదా. ఈ అమ్మాయి ఇప్పుడు నాకొద్దు నాన్న, నేను నిన్న నీకు సహాయం చేయలేదు కదా, నాకొద్దు, నాకు ఆల్రెడీ ఉంది కదా, వేరే వాళ్ళకి ఇవ్వనేనని చెప్పిందా? అస్సలు చెప్పరు కదా. ఎందుకు చెప్తారు? డబ్బులొచ్చినప్పుడు ఎవరు ఎందుకు తీసుకోరు? మళ్ళీ అంతా ఎళ్లి నాన్న అది కాదు నాన్న అని ఒక మాట మాట్లాడుకొని అదేం లేదులే అమ్మా అని చెప్పి ఈయన కూడా వెళ్ళిపోతాడు. అంటే ఈయనకు కూడా ఒక స్టాండ్ లేదా? ఆయన ఏమో ఆ కళ్యాణ్‌ని పప్పెట్లాగా ఆడుకుంటుంది. లేకపోతే అన్నీ తెలుసు కదా, నీ గురించి స్టాండ్ తీసుకోదని తెలుసు. మరి మీరు
మీరంతా ఎందుకు సేఫ్ గేమ్ ఆడుతున్నారా? లేకపోతే నిజంగానే ఆమె నీ కూతురులాగా ఫీల్ అయిపోతున్నావా? ఏంటనేది నాకు అర్థం కావట్లేదు. ఫీల్ అయిపోయినప్పుడు మళ్ళీ వాళ్ళ గురించి చెప్పకూడదు ఎక్కడ కూడా. అది నేననేది. తనూజ అయినా కానీ మీ నాన్న నేను ఫీల్ అయినప్పుడు నువ్వు ఆయన గురించి ఎక్కడ బ్యాక్ బిచ్చింగ్ చేయకూడదు. నా కూతురు అన్నప్పుడు బ్యాక్ బిచ్చింగ్ చేయకూడదు. అంతేకాని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్యాక్ బిచ్చింగ్‌లు చేసుకుంటారు. మళ్ళీ వచ్చి నాన్న, కూతురు ఇవన్నీ కలిసిపోవడం ఇదంతా నిజంగా చాలా అంటే చాలా ఫే ఫేక్ గేమ్ లాగా నాకైతే అనిపిస్తుందండి. ఇక అందరూ కలిసి ఆమెకే పాయింట్స్ ఇస్తే ఆమె టాప్‌లో నిలబడకుండా ఇంకేం చేసింది? ఎన్ని గేమ్స్ ఆడినా ఇక ఇమ్మాన్యుల్ లాంటోళ్ళు ఏం ప్రయోజనం ఉంటుంది ఆయనకి? అలాగే సంజన గారికి కూడా ఒక 50 పాయింట్లు ఏదో ఇచ్చిన దానికి ఆమెకి 1,00,000 చెప్పారు. మీరు బాగా ఆడాలి. ఇక మేమేదో ఇచ్చాము. అసలు మీకు ఇది ఇవ్వడం కరెక్టా కాదా అని వాళ్ళిద్దరు డిస్కషన్స్ పెట్టడం అబ్బా బాబోయ్! అనిపించింది. సరే ఈరోజు గేమ్‌లో కూడా ఇక తనూజ అలాగే ఇమ్మాన్యుల్ అయితే గెలుస్తారంట. నిజంగా సంజన గారు అంత కష్టపడి ఆడినా ఆమెకి విషయంలో కూడా ఎందుకో ఇమ్మాన్యుయల్ అస్సలు హెల్ప్ చేయలేకపోతున్నాడు. ఇద్దరు కలిసి ఆమెను తోసేశారు. మొత్తానికి వీళ్ళిద్దరు గెలిచారు. వీళ్ళిద్దరు గెలిచిన తర్వాత ఇంకొక టాస్క్ పెడతారంట. దాంట్లో ఇమ్మాన్యుయల్ గెలుస్తాడంట. అది బెలూన్ టాస్క్. అదేదో గాల్లో ఊపుతూ అట్లాగే ఉండాలంట. ఇక దాంట్లో ఇమ్మాన్యుయల్ గెలిచేసరికి మళ్ళీ ఇంకొక గేమ్ పెట్టాడంటే బిగ్ బాస్. అంటే బిగ్ బాస్ కూడా తనూజాని నిలబెట్టేంత వరకు హైయెస్ట్‌లో ఇక నేను నిద్రపోను అన్నట్టుగా గేమ్స్ పెడుతూనే పోతుంటాడా. దాని తర్వాత వెయిట్ లిఫ్టింగ్ టాస్క్ అంట. వెయిట్ లిఫ్టింగ్ టాస్క్‌లో ఎవరు గెలుస్తారని అందరూ అనుకుంటారు? ఇమ్మాన్యుయల్ గెలుస్తాడని అనుకుంటారు కదా! కాదంటండి. ఈసారి తనూజ గెలిచిందంట. నిజంగా తను గెలిచుంటే నేను ఓకే. చాలా సంతోషం. అంత వెయిట్‌ని భరించి కూడా గెలిచిందని. కానీ అది సపోర్టింగ్ టాస్క్ ఎవరైనా వచ్చి సపోర్ట్ చేసే వాళ్ళు ఇట్లా పెట్టడము, సపోర్ట్ లేని వాళ్ళకి తగ్గించడం, వెయిట్ తగ్గించడం ఇలా గాని జరుగుంటే మాత్రం ఖచ్చితంగా ఇమ్మాన్యుయల్‌కి మళ్ళీ అన్యాయం జరిగినట్టే కదా! ఇక సంజన గారికి జరుగుతుంది. ఇంకా ఇమ్మాన్యుయల్‌కి కూడా జరుగుతున్నట్టే. ఎందుకంటే అందరూ సపోర్ట్ అంతా తనూజకే కదా ఉండేది. కాబట్టి ఇక్కడ ఈమె గెలిచిందంట. ఇక ఈమె గెలిస్తే సెకండ్ ఫైనలిస్ట్ ఎవరైపోయారంటే ఇక తనూజ. తనూజ అయితే సెకండ్ ఫైనలిస్ట్. ఇక్కడ కళ్యాణ్ అయితే ఈమెని ఫైనలిస్ట్ చేసేదానికి సో ఎంత పోరాడాడంటే అబ్బా చెప్తానే ఉన్నాడు. అమ్మా నువ్వు కాన్సంట్రేట్ చేయమ్మా. ఇంకే దాని గురించి ఆలోచించకమ్మా. నేను నీ పక్కనే ఉంటాను. నువ్వు అసలు ఏమైనా చేసి నువ్వు ఖచ్చితంగా గెలవాలమ్మా. ఆ డబ్బులు అడుగమ్మా, ఈ డబ్బులు అడుగమ్మా అని ఓయమ్మా ఎన్ని ప్లాన్లు చెప్పాడంటే అసలుకి ఈ లోకంలో నిజంగా ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటారా అన్నట్టుగా అనిపించింది. ఇక దాని తర్వాత ఫైనలిస్ట్ అయిన తర్వాత ఆమెని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచారంట. అప్పుడంటే ఇక కళ్యాణ్ అయితే చాలా చెప్పాడంట. అమ్మ నువ్వు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకో. నువ్వు ఖచ్చితంగా ఫైనలిస్ట్ అయ్యే బయటికి రావాలి. ఇక నువ్వు మనీ ఇస్తే మనీ తీసుకో. అక్కడ నువ్వు ఇమ్యూనిటీ ఇస్తే ఇమ్యూనిటీ తీసుకో. నువ్వు నాతో పాటు ఖచ్చితంగా ఫైనల్‌లో ఉండాలి. సో, నువ్వు వాటిని రిజెక్ట్ చేయకు అని ఎన్నెన్నో చెప్పి పంపిస్తే తీరా ఆమె కన్ఫెషన్ రూమ్‌లోకెళ్ళిన తర్వాత నాకు ఇమ్యూనిటీ వద్దు, అలాగే ఆ మనీ కూడా వద్దు. సో, నేను ఆడియన్స్ ఓట్ ద్వారా పోతానని చెప్పి ఆమె చెప్పిందంట. ఆమె తీసుకున్న నిర్ణయం కరెక్టే. ఎందుకంటే ఆమెకు తెలుసు ఆమె టాప్ 1లో ఉన్న విషయం ఆమెకి తెలుసు కదా! ఇక ఆమె ఆ ఓట్లనేది ఉండాల్సిందే. ఇప్పుడు ఇమ్యూనిటీ లేకుండా ఇప్పుడు ఇమ్మాన్యుయల్‌కి ఎలాగైతే అన్యాయం జరుగుతుందో అతను రాకుండా నామినేషన్స్‌కి భయపడి ఎలా వెనక్కి వెళ్ళిపోతున్నాడో ఓట్లు అందుకే తగ్గిపోతున్నాయి. ఈమె ఎందుకు తగ్గించుకుంటుంది? ఇప్పుడు కళ్యాణ్ కూడా ఓటింగ్‌లో లేడు. ఈమెకి ఓట్లు పడుతూనే ఉంటేనే కదా కంటిన్యూస్‌గా ఇంకొక 2 వారాలు ఈ ఓట్ల ద్వారానే ఆమె ట్రోఫీ గెలుస్తుందన్న విషయం ఆమెకు తెలుసు కదా! ఆమె ఏమైనా పిచ్చిదా? ఇంత ఆడుకుంటూ వస్తుందంటే ఆమెకి ఎన్ని ఆలోచనలుంటాయి. ఇంకా కళ్యాణ్ పాపం ఇవన్నీ ఆలోచించకుండా ఆమె వెనకాల పడుంటున్నాడు గానీ ఈమెకి చాలా క్లారిటీ ఉంది. అందుకే ఆమె నాకు ఆ 2 వద్దు. సో, నాకు ఓట్స్‌వే కావాలి అని చెప్పేసి అక్కడ వచ్చి నాకు సెకండ్ ఫైనలిస్ట్ కూడా కాదు. నాకు ఇమ్యూనిటీ వద్దు. ఇవేమీ వద్దని చెప్పేసి బయటకొచ్చిందంట. బయటకొచ్చిన తర్వాత కళ్యాణ్ ఇదంతా చూసి ఏంటి నీకేమన్నా పిచ్చా ఏంటసలకి అని చెప్పేసి తలుపులు కొట్టుకొని మరి ఎంత చేశాడో తెలీదు గానీ కొద్దిగా హైప్ అయితే అయిపోయి నువ్వు ఉండాలని లేదా అసలు ఫైనలిస్ట్‌గాను వచ్చిన దాన్ని ఎందుకు నువ్వు వదులుకొని వచ్చావు? అసలు నీకు ఏం తెలుసు ఈ బిగ్ బాస్ అంటేను? దాంట్లో ఎన్ని స్ట్రాటజీలు ఉంటాయో నువ్వు వదులుకొని ఎట్లా వస్తావు? నువ్వు నాతో పాటు ఉండాలి కదా ఫైనల్‌లో అని చెప్పేసి కొద్దిగా ఎమోషనల్ అయిపోయి కొద్దిగా గందరగోళం అయితే చేశాడంట. మరి ఈ ఎపిసోడ్ వచ్చిన తర్వాత మళ్ళీ దాని గురించి మాట్లాడుకుందాం. మొత్తానికి సెకండ్ ఫైనలిస్ట్ తనూజ అయితే అయిపోయింది. ఇక అందరూ డేంజర్ జోన్ అనే చెప్పాలండి. ఎప్పుడు ఏమవుతుందో ఎవరికీ తెలీదు. మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే లేదు. ఒక ఎలిమినేషన్ ఉంటుందా? లేకపోతే 2 ఎలిమినేషన్లు ఉంటాయా అనేది వీకెండ్ వరకు వేచి చూడాల్సిందే. సో, ఇలాగ మొత్తానికి కంప్లీట్ అయితే అయిపోయింది ఈ టాస్క్‌లన్నీ.
మరి మీకేమనిపించింది? భరణి గారు చేయడం కరెక్టేనా? అంటే ఈయన మాత్రం నేను ఆమె ఏమి చేసినా నేను చేస్తున్నాను అని ఈయన చూపించుకుంటున్నాడా? లేదంటే ఆయన ఏం చేసినా కానీ ఈమె అన్నీ తీసుకొని అందరివి తీసుకొని వావ్! నేను సూపర్ కదా! అందరిని బాగా యూజ్ చేసుకుంటున్నానని ఈమె కన్నింగ్ గేమ్ ఆడుతుందా? అసలు మీకేమనిపిస్తుందో కమెంట్ అయితే చేసేసేయండి. వీలైతే ఈ వీడియో అంతా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ ఇమ్మాన్యుయల్, సంజన గారికి ఖచ్చితంగా ఏదో అన్యాయం జరుగుతున్నట్టే అనిపిస్తుంది. వీళ్ళిద్దరిని అర్థం చేసుకోలేకపోతున్నారు. మిగతా వాళ్ళంతా వీళ్ళని మోసం చేస్తూ వెళ్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? నిజంగా ఇది రియల్‌గా బిగ్ బాస్ అసలకి చేస్తున్న గేమా? లేకపోతే వీళ్ళే కన్నింగ్ గేమ్ ఆడుతున్నారా? లేకపోతే బిగ్ బాసే మనతో కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడా అనేది అస్సలు అర్థం కావట్లేదు. విన్నర్‌ని ఆల్రెడీ డిసైడ్ చేసి మరీ ఈ గేమ్స్ ఆడిస్తున్నట్టు నాకనిపిస్తుంది.